హలో అందరికీ ఈరోజు నేను కొర్రలతో పొంగల్ చేస్తున్నాను. నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేయడము. ఎలా వస్తుందో అని కొంచెం టెన్షన్ ఉండగానే చాలా బాగా వచ్చింది. మనం బియ్యంతో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ముందైతే నేను కొర్రలు అలాగే పొట్టు పసులు వేసి నానబెట్టుకున్నాను. ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నానితేనే పొంగల్ సాఫ్ట్ గా వస్తుంది. తర్వాత కుక్కర్ పెట్టుకుని నెయ్యితోటి పోపు వేసుకున్నాను. పోపులో జీలకర్ర, ఆవాలు, మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే జనరల్ గా పోపు ఇలాగే ముందే వేసి పొంగల్ ఉడికిస్తాను. పొంగల్ ఉడికించుకున్న తర్వాత అయినా కూడా పోపు వేసుకోవచ్చు. టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి నేను ఇలా ముందే పోపు వేసేసుకుంటాను. ఇంకా ఈ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు కొర్రలకి ఒక కప్పు పెసలు వేసుకున్నాను. ఎందుకంటే ఈక్వల్ క్వాంటిటీ అయితే టేస్ట్ బాగుంటుందని నేను ఎప్పుడు రైస్ అయినా కూడా ఈక్వల్ గానే తీసుకుంటాను. వాటర్ అయితే ఇంకా ఒక కప్పు రైస్ కి 5 కప్పుల్లాగా తీసుకున్నాను అనమాట. నేను వాటర్ మరిగే టైంలో ఈ బియ్యం వేసుకుని ఒక 5 విజిల్ నానిచ్చాము అంటే ఉడికిపోతుంది పొంగల్ మెత్తగా. ఈ కొర్రన్నము కొంచెం సప్పసప్పగా ఉంటుంది కాబట్టి సాంబార్తో తింటే చాలా బాగుంటుంది. ఇంకా పల్లి చట్నీ కూడా బాగుంటుంది. కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకొని చేసుకున్నామంటే పల్లి చట్నీతో కూడా సూపర్ గా ఉంటుంది. ట్రై చేయండి. అసలు ఏం తేడా లేదనమాట. మనం బియ్యంతో చేసుకునే కట్ట పొంగల్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. టేస్ట్ ఒకటి ఇది కొంచెం చప్పి టేస్ట్ వస్తుంది. కొంచెం కర్రీ ఎక్కువ కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ట్రై చేయొచ్చు.